స్వాగతం. జాతీయ జెండా 80వ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిట్టమూరు మండల పరిధిలోని గుడపాడు జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఫిజికల్ డైరెక్టర్ స్కౌట్ మాస్టర్ భారత్ మహిపతి ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారి ప్రధానోపాధ్యాయులు మద్దల భూపయ్య అధ్యక్షతన జెండా ఆవిష్కరణ నిర్వహించారు. ముందుగా జాతీయ జెండాను ఎగురవేసి జెండా రూపకర్త పెంగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం గుడపాడు గ్రామ పురవీధిలో 20 అడుగుల జాతీయ జెండాను విద్యార్థుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బత్తల భూపయ్య మాట్లాడుతూ జాతీయ జెండాను 1947 జూలై 2వ తేదీన ఆవిష్కరించబడిందని, అనంతరం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జెండాను ఎగురవేయడం జరిగిందని, జెండాను కులమత ప్రాంతీయ విభేదాలకు తావు లేకుండా జాతీయ పతాకం అన్నదే దీర్ఘ చతురాస్రాకారంలో కాషాయ రంగు, తెలుపు, పచ్చ రంగులు జాతీయ పతాకం అన్నది దీర్ఘ చతురాస్రాకారంలో కాషాయ రంగు, తెలుపు, పచ్చ రంగులు సమనిష్పత్తిలో త్రివర్ణంగా ఉంటూ మధ్యలో 24 ఆకులు కలిగిన నావీ బ్లూ రంగులో ఉండే చక్రమైన అశోక చక్రంతో ఉంటుందని 1947 జూలై 22న భారత రాజ్యాంగ పరిషత్ సమావేశంలో ప్రస్తుతం ఆమోదం పొంది ఆగస్టు 15న భారత డొమినియన్ కు అధికారిక పతాకంగా ఆమోదం పొంది తర్వాత క్రమేపీ భారత గణతంత్రానికి అధికారిక పతాకంగా స్వీకరించారని పింగళి వెంకయ్య రూపకల్పన చేయగా 1923లో మొదట ఎగిరిన స్వరాజ్ జెండాగా పిలుస్తారని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సీతారామయ్య, శివప్రసాద్, పెంచలయ్య, రేణుక, భారతి, చిన్న ప్రసన్న, వరలక్ష్మి, ఝాన్సీ, శ్రీనివాసులు, అబ్దుల్ రహీం తదితరులు పాల్గొన్నారు.
జూమ్ అట్లేదండి, జూమ్ అట్లా చూడ వస్తున్నా కెమెరా, వస్తున్నా కెమెరా చూడ. ఫుల్ రేస్ ఉండదు పైన కింద పక్కన ఎవరెవరెవరు వచ్చాను వెనక్కి వచ్చాను రా. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్స్ అందజేస్తున్నట్లు మనుబోలు మండల విద్యాశాఖ అధికారి నరేష్ కుమార్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు విద్యార్థులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా అందజేస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్స్ నందు విద్యార్థులకు అవసరమైన విద్యా సామాగ్రి, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బోర్డులు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నటువంటి మెగా పీటీఎం పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఈ నెల 24వ తేదీన మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క పాఠశాలలో నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మన ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి SRKVM కిట్ని అందజేస్తున్నారు. షూస్, బ్యాగ్స్, బెల్ట్, యూనిఫాము, బుక్స్, టెక్స్ట్ బుక్, నోట్ బుక్స్ ఇవన్నీ ఉచితంగా అందజేసి విద్యార్థి ఏ బిడ్డ కూడా చదువులో వెనకబడకుండా ప్రతి బిడ్డ పాఠశాలలో ఉండేటట్టు మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో శ్రద్ధ వహించి చర్యలు చేపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ పేరెంట్ మీటింగ్కి అటెండ్ అయ్యేసి మీ విద్యార్థి యొక్క అభివృద్ధిని, వారి యొక్క స్థాయిని మనం తెలుసుకునేసి, లోటుపాట్లు ఉన్నట్లయితే సమావేశంలో చర్చించుకునేసి మనందరం ఒక తాటిపైన విద్యార్థి యొక్క అభివృద్ధికి తోడ్పడేటట్టు మనందరం కృషి చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా జాయిన్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క సలహాలు, సూచనల మేరకు మన విద్యాశాఖ అభివృద్ధికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని కోరుకుంటూ ప్రతి ఒక్క తల్లిదండ్రి కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. మనుబోలు మండలంలోని 2 గ్రామాల గిరిజన మత్స్యకారుల మధ్య ఏర్పడిన వివాదం అధికారుల జోక్యంతో సద్దుమణిగింది. మండలంలోని పీడూరు, లక్ష్మీనరసింహాపురం గ్రామాలకు చెందిన గిరిజనులు గత 12 సంవత్సరాల క్రితం లక్ష్మీనరసింహాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని బంగారమ్మ చెరువులో చేపలు పట్టే విషయంపై ఈ చెరువుపై హక్కు లక్ష్మీనరసింహాపురం గ్రామానికి చెందిన గిరిజనులకు మాత్రమే ఉంటుందని ఒక తీర్మానం జరిపి ఉన్నారు. ఇటీవల పీడూరు గ్రామానికి చెందిన గిరిజనులు బంగారమ్మ చెరువులో చేపలు పట్టేందుకు సభ్యత్వం కోరడంతో వివాదం చెలరేగింది. ఈ విషయంపై నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘటమనేని శ్రీనివాసరావు, మనుబోలు మండల తహసీల్దార్ రమాదేవి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారి చాంద్ పాషా సమన్వయంతో 2 గ్రామాలకు చెందిన గిరిజనులను తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించి సమస్యను పరిష్కరించే విధంగా చర్చలు నిర్వహించారు. దీంతో 2 గ్రామాల గిరిజన మత్స్యకారుల సమస్యకు పరిష్కార మార్గం కుదిరింది. ఈ కార్యక్రమంలో మనుబోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ మహమ్మద్ హనీఫ్, డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అరుణ్ తేజ తదితరులు పాల్గొన్నారు.
మనుబోలు మండలంలో లక్ష్మీ నరసింహపురం మరియు ఆంధ్ర సొసైటీ సభ్యులు అలాగే మనకి పిడూరు గ్రామం సంబంధించిన సభ్యులు ఎస్టీ ఫిషర్మెన్లు ఇద్దరు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు మండలానికి. అది చిన్న సమస్య అది, ఎందుకంటే వీళ్ళు సొసైటీలో ఉన్నటువంటి సభ్యులు వీళ్ళు ఒకటే అడిగారు ఈరోజు మాకు సభ్యతలు కావాలా సొసైటీలో కన్నా 2 సొసైటీల వాళ్ళు కంపల్సరీ సొసైటీ సభ్యత్వం కల్పిస్తాను. అలాగే ఇప్పుడు మనకు ఉన్నట్టు ఎల్ఎల్ఎంపురంలో ఇప్పుడు నీళ్లు తగ్గిపోయినాయి కాబట్టి చెరువులో వాళ్ళు చేపలు పట్టుకునే హక్కు ఉంది కాబట్టి ఈ రోజు నుంచి వాళ్ళు మేము పట్టుకోవడానికి హక్కు కల్పిస్తున్నాం చేపలు. అలాగే పిడూరులో వాళ్ళకు కూడా వాళ్ళు పట్టుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఇద్దరి మధ్య ఏంటంటే సభ్యత్వం అన్నారు కాబట్టి సభ్యత్వం కంపల్సరీ నేను సొసైటీలో చేర్పిస్తాను ఇద్దరిని ఎస్టీల్ని. అలాగే వీళ్ళకి కావాల్సిన నీళ్లు లేవన్నారు పిడూరులో, ఆ నీళ్లు కూడా ఏ గారితో మాట్లాడి తహసీల్దార్ గారి మీద వాటర్ కూడా తెప్పించి ప్రభుత్వం ద్వారా మన మత్స్యశాఖ ద్వారా చేపలు అలాగే వాళ్ళకి ఇచ్చేదానికి చేపలను కూడా దాంట్లో వదిలి వీళ్ళని కొద్దిగా డెవలప్ చేసేదాన్ని కూడా మనం డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటాం. అలాగే వచ్చి ఇట్లాగే పిడూరు కానీ ఎల్ఎల్ఎంపురము 2 సొసైటీల గతం 10 సంవత్సరాల క్రితం ఎడిపోయినాయి ఈ 2 కూడా. ఈరోజు ఏంటంటే అందరం కదా ఒకటే కదా కాదు, ఒకటే ఏ సొసైటీ వాళ్ళు ఆ సొసైటీలోనే మత్స్య సంపద అనుభవించాలి, అంతేగాని అందరం ఆ దగ్గర పడతామనేది అది కుదరదు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి బైలా ప్రకారం కోఆపరేటివ్ రూల్ ప్రకారం చేయాల్సిందే మనం ఇది. కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా మనం సౌకర్యాలను కూడా మన మత్స్యశాఖ ద్వారా కల్పిస్తాం. ఈరోజు కూర్చోబెట్టి వీళ్ళందరితో ఇరు వర్గాలతో కూడా మనం మాట్లాడాము. ఇట్లో మనకి వచ్చే డిఎస్పీ గారు, రూరల్ డిఎస్పీ గారు, అలాగే ఎస్ఐ గారు, మనకి మనుబోలు ఎస్ఐ గారు వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసాము. డిస్కస్ చేసిన తర్వాత ఇద్దరు కూడా ఇరు వర్గాల వాళ్ళు మేము చెప్పినటువంటి ఈ 2 అంశాలు కూడా వాళ్ళు ఇది కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకొని వెళ్ళిపోయి మాకు వెంటనే చేయండి అన్నారు సభ్యతలు కూడా మేము ఇక్కడ మాకున్నటువంటి విలేజ్ స్టేషన్లు కూడా 2 రోజుల్లో కంప్లీట్ చేయమన్నాం. ఇచ్చిన వెంటనే వాళ్ళకి స్కిల్ టెస్ట్ వృత్తి నైపుణ్య పరీక్షలు పెట్టేసి వెంటనే సభ్యతలు ఏ సొసైటీకి ఆ సొసైటీ కల్పించి వాళ్ళకి రావాల్సినవి కూడా మనం చేకూరుస్తాం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. సాయి రాజరాజేశ్వరి అమ్మవారు చందనాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వారాహి అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి పాలు, పెరుగు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం వైభవంగా నిర్వహించారు. భక్తులు వారాహి అమ్మవారి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సేవితాయ నమః. ఓం ఉచ్చాటన్యాయ నమః. ఓం ఉచ్చాటనేశ్వే నమః. ఓం మారణ్యే నమః. ఓం మారణేశ్వే నమః. ఓం శోషణ్యే నమః. ఓం శోషణేశ్వర్యే నమః. నమో అస్త్రగ్నయే నమః. పృథివ్యే నమః. ఓషధేభ్యః నమో వాచే నమో వాచస్పద. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. పశుభిః సమృతో రసః బ్రాహ్మణే సమృతోహితో తేన దేవా పవిత్రేణ ఆత్మానస్యేన తేన సహస్రధారేణ. జాతవేదా మూర్జయంత్యా పునాతో. ఓం భూర్భువస్వః సంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదయే పదాంధురాధర్ష నిత్యపుష్టాంగరీషిణీ ఈశ్వరీం సర్వభూతానాం ఆమిహోపహ్వయే శ్రియం. ఓం శాంతి శాంతి శాంతి. షన్నో మిత్ర సంవరణః షన్నో భువద్వర్యమా షన్న ఇంద్ర.
సమర్పయామి పార్వతీ పదే శ్రీమద్ రమణ గోవింద రమణ గోవింద రమణ గోవింద వరద గోవింద జాగ్రత్త జాగ్రత్త కాస్త హస్తాయ నమః ఓం శక్తిపాణ్యే నమః ఓం ముగ్ధరాయుధారిణ్యే నమః ఓం హస్తాంకుశాయ నమః ఓం జ్వలనేత్రాయ నమః చాభ్యధోమనిష్టావిదస్యాంతే నాభ్యాముపరితిష్ఠతే जय वाराही माता के जय वाराही माता के श्री राजराजेश्वरी माता के గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంగళ వాయిద్యాలతో బాబావారి పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. బాబావారికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి ఇక్కడ నామ సప్తాహం నేటి నుండి ప్రారంభమైంది. మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలతో బాబావారి పల్లకీ సేవ వైభవంగా సాగింది. భక్తులు బాబావారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనకి తెలియని విషయాలు చాలా చెప్తున్నారు శ్రీధర్ గారు, చాలా సంతోషం. ఈరోజు పూర్తయింది. ఆయనే కీర్తన చేశాడు. కాకా మహాజని అనే భక్తుడు హార్మోనియం వాయించాడు. వాళ్ళిద్దరికీ కూడా బాబా అనుమతిని, ఆశీస్సులను ఇచ్చాడు. మిగిలినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా రాధాకృష్ణ ఆయి నెరవేర్చింది. ఆ విధంగా చక్కగా శ్రీరామనవమి ఉత్సవం జరిగింది. అయితే చివర ఈ ఎర్రటి గులాల్ పొడి అంటారు, దాన్ని విసిరేస్తారు ఆనందంగా మహారాష్ట్ర సంప్రదాయాలు. ఆ విసిరి వేయడంలో అది వెళ్ళి బాబా కళ్ళల్లో పడడంతో ఆయన తీవ్రంగా కోపించారు. అందరూ అయ్యో బాబా ఇంత ఆగ్రహానికి లోనయ్యారే అనుకుంటే తెలిసిన వాళ్ళు చెప్పారు. Deva Dattatreya
అంతా కూడా చేశారు. అప్పటి నుండి షిరిడీలో శ్రీరామ Incoming voice call from Sabi Sethi. शरणारजतालि ध्यवदसा विसाव भक्तान् विसाव आरति साई बाबा గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో వారాహి అమ్మవారి నవరాత్రి వేడుకలు ఘనంగా ముగిశాయి. గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో వారాహి అమ్మవారి నవరాత్రి వేడుకలు గత 9 రోజులుగా వైభవంగా నిర్వహించారు. చివరి రోజు అమ్మవారికి విశేష అలంకరణ హోమం మహాపూర్ణాహుతి నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. కోట సునీల్ కుమార్ మాట్లాడుతూ వెదురుపాక పీఠాధిపతులు గౌడ్ వారి దివ్య ఆశస్సులతో 2008 సంవత్సరం నుండి దేవీ నవరాత్రి ఉత్సవాలు పలు విశేష పర్వదినాల్లో హోమాలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఉపపీఠ ఉత్తరాధికారిగా కుమారుడు వెంకటసాయి భారద్వాజ శర్మను ప్రకటిస్తున్నామని, తాను ఇతర ప్రాంతాల పూజా కార్యక్రమాలకు వెళ్లినప్పుడు పీఠంలో పూజా కార్యక్రమాల బాధ్యత చూసుకుంటారని, యథావిధిగా కార్యక్రమాలు కొనసాగుతాయని, వారాహి అమ్మవారి నవరాత్రి వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయని తెలిపారు. అమ్మవారి ఆశస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు.
गुरु गुरु ऐं ग्लौं ऐं टः 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 ॐ अस्त्राय फट् स्वाहा क्लीं वरां केरी सिद्धिस्वरूपिणि क्लीं धर्मशङ्करितं वर्षे वर्षे स्वाहा स्वाहा क्लीं वरां केरी सिद्धिस्वरूपिणि श्री धर्मशङ्करी धनं वर्षे वर्षे स्वाहा చుట్టూ కూడా మనకు ఉదయం లేస్తే సాయంత్రం దాకా 40 డిగ్రీలు 45 డిగ్రీలకి 6ంటికి పెట్టుకున్నాం. 6ంటికి పలకి సేవ 6కి మొదలుపెట్టి 7 లోపల పూర్తి చేసుకున్నాం. పృథివీ శాంత శాగ్నిన శాంత సామే శాంత జగం తమయ ఓం ఏన దేవా పవిత్రేణ ఆత్మాన పురదేవతాక హరి సోమదాచార్యాదేవే ప్రసుదస్య వస్త్రే దేవదోర జన్మన్నారి వాదంతో కవై సేజ్ఞా స్వాహా ఓం లోపలకాయ నమః సుప్తతర యోగినే నమః స్వాహా सर्वदां देवीं शरणमहं प्रपद्ये सुदर्शनसे नमः अग्ने वदुम्बारयानभ्यो अस्मान् स्वस्तिभिर्ति दुर्गाणि विश्वाः ओश्च बुद्ध्वी बहुलान उर्वी भवतोकाय मनजाय संयोः विश्वानि नो दुर्गः जातवेदस्सिन्धुं नृणापादुरिताति वर्षे अग्ने अत्रिवन्मनसा गृहाणो अस्माकं बोध्यविता करुणयोगैनमादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गः प्रचोदयात् శ్రీ గురుభ్యో నమః మాతృభ్యో నమః పితృభ్యో నమః శ్రీ గురుభ్యో నమః మాతృభ్యో నమః పితృభ్యో నమః శ్రీ విజయదుర్గ పరాదేవతాభ్యో నమః. శ్రీ విజయదుర్గ పీఠాధిపతులు వెదురుపాక వారి యొక్క ఉపపీఠంగా ఇక్కడ గూడూరు మన ఈ క్షేత్రంలో 2008లో గురువుగారు స్వయంగా మన గాంధీ బొమ్మ ప్రాంతంలో ఉన్నప్పుడు వారు ఈ మేలును ప్రతిష్ఠ చేయడం, తర్వాత సొంత స్థలానికి అమ్మవారు వచ్చి ఇక్కడ పీఠ స్థాపన జరగడం. ఈ పీఠంలో వరుస 4 నవరాత్రులతో పాటు అనేకమైనటువంటి వార్షిక ఉత్సవాలు మొదలుకొని మనకి మాసం జరిగేటటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలతో పాటుగా అనేక మంది దేవతార్చనతో కూడినటువంటి దేవతలంతా కూడా ఇక్కడ నిక్షిప్తమై ఉంటారు. ఎందుకంటే అమ్మవారు ఎక్కడైతే ఉంటారో అక్కడ సాంఖ్యాం సాయుధాం సవాహనాం సశక్తి పతిపుత్ర పరివారం అని అంతా కూడా వచ్చేది ఒక చోట నిక్షిప్తమై ఉంటారు. అలా నిక్షిప్తమైనటువంటి ఈ అమ్మవారి యొక్క క్షేత్రంలో గురువు గారి యొక్క ఆజ్ఞానుసారుగా ఇంతకాలం కూడా ఈ బాధ్యతలు తీసుకుంటూ వచ్చి ఇక్కడ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నాము. నాతో పాటుగా భవిష్యత్తు తరాలలో ఈ కార్యక్రమాలని నిర్వహించే నిమిత్తంగా ఒక ఉత్తరాధికారిగా కుమారుడు సాయి కార్తిక్ భరద్వాజ్ శర్మ ఇవాళ ముహూర్త కాలంలో నిర్వహణ చేయడం జరిగింది. ఇక్కడ హోమాలు కార్యక్రమాలు వీటిలో కూడా జరుగుతూ ఉంటే నా తదనంతరం తన బాధ్యతలు ఉంటాయి. నేను ఉన్న టైంలో కూడా తను చూసుకుంటుంటాడు. రెండూ జరుగుతాయి. కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని యథాతథంగా కొనసాగిస్తూ ఈ సంవత్సరం వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా ఎంతో విశేషంగా ఊహించాల చాలా బాగా అన్నీ చాలా వైశిష్ట్యంగా జరిగాయి, చాలా సంతోషంగా జరిగాయి. వారాహి అమ్మవారు అంటేనే అమ్మవారు శక్తి పూజలు తాంత్రిక దేవత ఇవి అవి భయపడేటటువంటి రోజులు పోయాయి ఇవాళ. ఎందుకంటే ఆవిడ శక్తి ఏంటో, ఆవిడేంటో, ఆవిడ అనుగ్రహం ఏమిటో, ఆవిడ ఎంత ప్రశాంతంగా తనను నమ్మిన భక్తుల గురించి చూసుకుంటారో అన్నింటినీ ఆవిడ రుజువు చేస్తూనే ఉన్నారు. ఇటీవల కాలం అంటే 4 ఏళ్ల బట్టి కారణం మీకు తెలిసే ఉంటుంది. కరోనా గురించి మీకు తెలిసే ఉంటుంది. ఒక 5-6 ఏళ్ల క్రితం పంచాంగంలో వచ్చింది. అప్పుడు చెప్పాను కూడా నేను, ఈ సంవత్సరం నుంచి గ్రామ దేవతలకు ఎక్కువ వారాహి అమ్మవారి యొక్క వైభవం తీవ్రంగా పెరిగింది. శ్యామల మాతంగి, రాజశ్యామల మాతంగి అమ్మవారి అంటే పూర్వంలో ఉన్నవి వేరు, గత 5-6 ఏళ్ల నుంచి విపరీతంగా వ్యాప్తిలోకి వచ్చేది. ఇవి జరుగుతున్నప్పుడు అంటే ఆయా సందర్భాలలో ఆయా దేవతల యొక్క ప్రకటనలు అవ్వటం వల్ల ఆ కాలమానానికి సంబంధించినటువంటి ఏవైతే ఉపద్రవాలు ఉన్నాయో వాటిని నిర్మూలించే నిమిత్తంగా అమ్మవారు ఒక్కొక్క రూపంగా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే
మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా కొమ్మలపూడి గ్రామానికి చెందిన చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి మంజుల దంపతులు, కుమారులు విష్ణురెడ్డి, విజయరామరెడ్డి వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ గురవే నమః. ఆరతి సాయి బాబా అవధూత ఓ సాయి అవధూత జో ఆలవిలే గోపీ చంద దేవ దేదే తత్వీ హిందూ యువనాంచ కాహి దావాయాసి ఝాలా పునరపి నరదే పితాత్మమేవ త్వమేవ బంధు సఖాత్మమేవ తులాతే స్తవైర్మయోపా. ఇవి ఈనాటి వార్తలు చూస్తున్నారండి సిఆర్ న్యూస్.